ముందుగా అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే వీడియో చేయడానికి అయితే చాలా రోజులు అనేది సమయం పట్టింది. గత నెల రోజులుగా మనమైతే వీడియో చేయలేదు. ఎందుకంటే మన మార్కెట్ చూసుకుంటే కంటిన్యూస్గా పడిపోతూనే ఉన్నాయి. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా చాలా చాలా నష్టాల్లో ఉన్నారు. సో ఇదంతా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో కొంత లాస్లో అయితే ఉన్నారు. ఎవరు అయితే లాభంలో లేరు. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో షేర్స్ తీసుకుంటే కొత్తగా తీసుకున్న వాళ్ళే కొంచెం ప్రాఫిట్లో ఉండొచ్చు. మేబీ వాళ్ళు కూడా లాస్లో ఉండొచ్చు. మనం చూసుకుంటే నిఫ్టీ అనేది 29 ఇయర్స్ డౌన్ అయిపోయింది, బ్రేక్ అయిపోయి 29 ఇయర్స్ రికార్డ్ అనేది బ్రేక్ అయింది. 29 ఇయర్స్ కంటే అంటే 2008లో వచ్చిన ఫాల్ కంటే ఇది అయితే అతిపెద్ద ఫాల్గా మనం చెప్పుకోవచ్చు. గత 1 ఇయర్ నుంచి కూడా చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ అనేది ఇదే మాట చెప్తూ ఉన్నారు. అంటే మనం చాలామంది ఏమనుకున్నాం, వస్తుందా రాదా, సో వీళ్ళు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే అది నిజమైంది. ఈరోజు నిజంగానే ఫాల్ అయిపోయింది. సరే, ఇప్పుడు మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎలాగో ఫాల్ అయింది. సో మనము లాసా బుక్ చేసుకోలేము. సో మనం పేషెన్స్తో చాలాసార్లు అనేది మార్కెట్ క్రాష్ అవుతూనే ఉంటుంది. సో ఈసారి కూడా అదే జరిగింది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఏమంటారు దాన్ని, ఓర్పుతో ఉండాలి. కొంచెం ఓర్పుతో ఉండి మార్కెట్ ఇంకో 2-3 మంత్స్లో అనేది రికవర్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అనేవి బుక్ వాల్యూ కంటే కిందికి వెళ్ళిపోయాయి. సో ఇవి ఇప్పుడు కొత్తగా ఎవరైనా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇప్పుడు అంటే ఒక ఆఫ్టర్ 1 మంత్ లేదా ఇప్పుడు మార్కెట్ని చూస్తూ కూర్చొని ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా బెటర్. సో అయితే ఈరోజు మనము ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక వీడియో చేద్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం వింటూనే ఉంటాము. స్టాక్ మార్కెట్ అనేది మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే ట్రేడింగా, ఇంట్రాడేడా, ఇవన్నీ పదాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో మనం మాట్లాడబోయేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ గురించి. సో మ్యూచువల్ ఫండ్స్ని ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. సో మనకి ఇలా మళ్ళీ మనకు మనీ ఎలా వస్తాయి ఇవన్నీ అనేవి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఏదైనా అంటే మనలాంటి ఒక అతను CA అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దానికి. సో క్వాలిఫికేషన్ అతను ఫండ్ మేనేజ్ చేస్తాడు. మనం సిప్స్ కానీ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ, సిప్ లెక్క మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటాం. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఆ ఫండ్ మేనేజర్ మన ఫండ్స్ అన్నీ తీసుకెళ్ళి, అంటే మనం సిప్ లెక్క కానీ ఒకేసారి లాంగ్ టర్మ్ కానీ కొంత అమౌంట్ అనేది మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఈ ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది ఈ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఈక్విటీలో అంటే స్టాక్ మార్కెట్లో కానీ అతనికి ఎలా లాభాలు వస్తాయి అని అతను ఆలోచించి తన ఆలోచన ప్రకారం స్టాక్స్లో మనీ పెడతాడు, లేకపోతే బాండ్స్లలో కానీ ఇంకా ఏమంటారు ఇంట్రెస్ట్కి మనీ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఆ మనీ మొత్తం తీసుకెళ్ళి అతను బల్క్గా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అతనికి అనేది ఒక బల్క్గా ప్రాఫిట్ వస్తుంది. మనము ఒక 5,000-6,000 అంటే మన మనీ మొత్తం ఉంటుంది కదా 5 crores, అలా క్రోర్స్లలో బల్క్లో చేస్తారు కాబట్టి ప్రాఫిట్ అనేది బల్క్లో ఉంటుంది. సో అదనేది మనకి ప్రాఫిట్ అనేది అతనికి వచ్చిన ప్రాఫిట్స్లో మనకు అనేవి రిటర్న్స్ అనేవి ఇంట్రెస్ట్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇదనేది మ్యూచువల్ ఫండ్స్. సో దీంట్లో రిస్క్ ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ కరెక్ట్ ఉండకపోయినా, అతని ఎనాలిసిస్ రాంగ్ అయినా కూడా మనం అనేది నష్టాల్లో పోవాల్సి వస్తుంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో నష్టాలకు పోవాల్సి వస్తుంది. సో దీనివల్ల మేము బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిటే చేసుకోవచ్చు కదా, ఇంత రిస్క్ చేసే వాళ్ళంటే చేసుకోవచ్చు. సో బ్యాంక్లో ఏంటంటే ఇయర్లీ ఇంత పర్సెంట్ 6%, 6.57% అనేది ఇంట్రెస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో అదేంటంటే నో రిస్క్, కాకపోతే పైసలు అనేవి నువ్వు అంటే నీకు 6% కంటే ₹1 కూడా ఎక్కువ రాదు, తక్కువ రాదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ఏంటంటే నీకు మనీ ఒకవేళ డబుల్ అయ్యే ఛాన్స్, అంటే డబుల్ కాదు కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే డబుల్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగంటే రిటర్న్స్ ఎక్కువ, స్టాక్స్ బాగా పెరిగి అతను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనీ బాగా ప్రాఫిట్ వస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం రిస్క్ ఉన్నా కూడా రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకుంటే మనం ఇది మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడం మంచిదా, లేకపోతే మనం స్టాక్స్లో డబ్బులు పెట్టడం మంచిదా? స్టాక్స్లో డబ్బులు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడం అనేది అంటే మనము ఎక్కువ అనాలిసిస్ చేయకుండా ఒక మంచి ఫండ్ మేనేజర్ చూసుకొని, మంచి మ్యూచువల్ ఫండ్ ఒకటి చూసుకొని అందులో సిప్ లేన్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ ఏంటంటే మనం తరచుగా స్టాక్స్ని
స్టాక్స్ని దాని ఫండమెంటల్స్ని ఇవన్నిటిని మనము చెక్ చేయని అవసరం ఉండదు. ఏ కంపెనీ లాస్లో ఉందా, దాని రిజల్ట్స్, ఇవన్నీ మనము దానికోసం టైం వెచ్చించే అవసరం ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకుంటే ఆ ఫండ్ మేనేజరే అన్నీ చూసుకుంటాడు. సో మనం అప్పుడప్పుడు ఇప్పుడు ఫండ్ ఓపెన్ చేసుకొని సిప్ పెట్టుకుంటూ పోతే మనకనేవి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్లో పెడితే ఏంటంటే నువ్వు ఆ స్టాక్ని లాంగ్ టర్మ్ పెట్టుకొని లాంగ్ టర్మ్ చూసుకొని స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టాక్ ఊకే చెక్ చేసుకుంటే ఒక డౌన్ పోతుంది. ఒకవేళ నువ్వు లాంగ్ టర్మ్కి నేను పెట్టుకుంటా అంటే సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో నీకు స్టాక్స్లో పెట్టుకోవడం బెటరా, ఇది బెటరా అంటే రెండు బెటరే. కాకపోతే అంటే నీకు టైం ఉంటేనేమో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ బెటర్. కానీ నాకు టైం లేదు బట్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెటర్. సో ఇది ఈరోజు వీడియో. మీరు ఇంకేమన్నా సలహాలు సూచనలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇది అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఈ వీడియో. తర్వాత వీడియో కోసం చూస్తుండండి మన ఛానల్ని శ్రావణ్ టీవీ. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని షేర్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో షేర్ మార్కెట్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. స్టే ఆన్.